జైరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిని కొద్దిసేపటి క్రితమే నందిగామ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. ఈ కేసులో రాకేష్ తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరిని సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. మరొక వైపు ఈ కేసులో శిఖా చౌదరి పాత్ర ఏమిటి అన్న దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, రాకేష్ రెడ్డిని సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి నందిగామ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లుగా తెలుస్తోంది. అంటే ఈ కేసులో రాకేష్ సహా మరో ముగ్గురిని నిందితులుగా తేల్చినట్టే అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే సాయంత్రం 5:30కి నందిగామ డిఎస్పీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఆ ప్రెస్ మీట్లో నిందితులను మీడియా ముందు హాజరుపరచబోతున్నారు. ప్రధాన నిందితుడిగా అంటే A1గా రాకేష్ రెడ్డిని, A2గా అతని స్నేహితులను A2, A3, A4 కింద అతని స్నేహితులని పెట్టబోతున్నారు. రాకేష్ రెడ్డి ప్రధానమైన నిందితుడు. అతనే హత్యకు పాత్రధారి, సూత్రధారి అనేది పోలీసులు విచారణలో తేల్చబోతున్నారు. అందుకోసమే రాకేష్ రెడ్డిని నందిగామ పోలీస్ స్టేషన్కి జగ్గయ్యపేట నుంచి తరలించారు. ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర అంటే రాకేష్ రెడ్డిని ఉంచిన చోట పోలీసు హడావిడి కూడా చూడొచ్చు. పోలీసు బందోబస్తు మొత్తాన్ని కూడా మనం దృశ్యాల్లో చూడొచ్చు. మీడియా ప్రతినిధులు ఎవరిని కూడా ప్రస్తుతానికి లోపలికి రానివ్వటం లేదు. మొత్తంగా పూర్తిగా గేటు బయట చాలా పెద్ద ఎత్తున పోలీసులందరినీ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు కావటం, అది కూడా ఒక బ్యాంకుకి సంబంధించిన చైర్మన్, వివిధ కంపెనీలకు సంబంధించిన అధిపతి చనిపోయిన ఒక మర్డర్ కేసు కాబట్టి గత 4 రోజులుగా రాష్ట్రంలో నానా హడావిడి జరుగుతున్న నేపథ్యంలో నిందితుడిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడే మీడియా ముందు పోలీసులు సాయంత్రం హాజరుపరచబోతూ ఉన్నారు. అయితే రాకేష్ రెడ్డితో పాటు అరెస్ట్ అయిన ముగ్గురు ఎవరు, ఈ హత్యలో పాత్రదారులుగా వ్యవహరించిన, రాకేష్ రెడ్డి సూచనలను పాటిస్తూ ఈ హత్యకు సహకరించిన ఆ ముగ్గురు ఎవరు అన్నది ఇప్పటివరకు తెలియాల్సి ఉంటుంది. పోలీసులు ప్రాథమికంగా చెప్తున్న సమాచారం అయితే వాళ్ళందరూ కూడా రాకేష్ రెడ్డి స్నేహితులు అని మాత్రమే ఒకే ఒక మాట మాత్రమే చెప్తున్నారు. వాళ్ళ పేర్లు ఏంటి అనేది తెలియటం లేదు. కాకపోతే మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఏదైతే రాకేష్ రెడ్డితో పాటు ఇప్పటివరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నది సుభాష్ చంద్రారెడ్డి, ఇతను రాకేష్ రెడ్డి స్నేహితుడు. మరి ఇప్పుడు పోలీసులు చూపించబోయే వారిలో సుభాష్ రెడ్డి ఉన్నాడా లేదా అన్నది మనకు తెలియాల్సి ఉంటుంది. అలాగే నరేందర్ రెడ్డి అనే మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే స్వామి, అతని భార్య కవిత, వాళ్ళిద్దరూ కూడా రాకేష్ రెడ్డి ఇంట్లో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి గతంలో రాకేష్ రెడ్డి తాను వాడేసిన సెల్ ఫోన్ని ఇవ్వటం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళ దగ్గర రాకేష్కి సంబంధించిన సెల్ ఫోన్ ఉన్న నేపథ్యంలో స్వామి, కవిత ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని గత 4 రోజులుగా విచారిస్తున్నారు. అయితే హత్యలో వాళ్ళ పాత్ర ఉందా లేదా, నేను చెప్పినట్టుగా సుభాష్ చంద్రారెడ్డి, నరేందర్ రెడ్డి, స్వామి, కవిత వీళ్ళు ఉన్నారా లేదా అన్నది ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు. కేవలం విచారణ కోసమే పిలిపించారా, నిజంగా హత్యలో వాళ్ళ సూత్రధారులు పాత్రధారులుగా ఉన్నారా అన్నది మాత్రం పోలీసులు ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వటం లేదు. ఒకటి మాత్రం ఇస్తున్నారు, రాకేష్ రెడ్డి ప్రధాన నిందితుడు, అతనితో పాటు మరో ముగ్గురిని మాత్రం అరెస్ట్ చేశామని చెప్తున్నారు. ఆ ముగ్గురు ఎవరు అన్నది సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం మనకు కనిపిస్తోంది. మనకి ఎదురుగా కనిపిస్తున్న ఈ పోలీస్ స్టేషన్లో రాకేష్ రెడ్డి ఉన్నాడు. సో ఇతన్ని ఇంత సెక్యూరిటీ నిజానికి అవసరం లేదు. ఒక నిందితుడిని పట్టుకొచ్చిన సందర్భంలో ఇంతమంది కానిస్టేబుల్ని పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టి అతను కాపలాగా ఉంచాల్సిన అవసరం ఏంటి అన్నది ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే అతని మీద ఎవరు దాడి చేసే ప్రయత్నం ఏమీ లేదు, అతనికి ఏమో భద్రతాపరమైన ఇబ్బందులు ఏమీ లేవు రాకేష్ రెడ్డికి. మరి ఎందుకు ఒక నిందితుడికి, అత్యంత దారుణంగా ఒక వ్యక్తిని చంపిన వ్యక్తికి ఇంత సెక్యూరిటీ ఎందుకు ఇవ్వాల్సిన అవసరం వస్తుందన్నది అర్థం కావట్లేదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ ఇన్వెస్టిగేషన్ మీద అనేక రకాల అనుమానాలు వస్తున్న నేపథ్యంలో జరుగుతున్న ప్రతి పరిణామం కూడా అనుమానాలను మరింత పెంచే విధంగానే ఉంది తప్ప ఏమాత్రం ఒక క్లారిటీ అనేది ఎక్కడా రావటం లేదు. ఇప్పటి వరకు వచ్చిన అనేక మలుపులు, అనేక ట్విస్టులు ఈ కేసులో మనకు వస్తూనే ఉన్నాయి. ఇక శిఖా చౌదరి పాత్ర ఏంటి అనేది మొదటి నుంచి కూడా జరుగుతున్న పరిణామం. ఈ నేపథ్యంలో శిఖా చౌదరిని ఏం చేశారు, శిఖా చౌదరిని గత 4 రోజులుగా కంచికిచర్ల పోలీస్ స్టేషన్లోనే ఉంచి ఎస్పీతో పాటు ఇతర అధికారులంతా కూడా ఆమెను విచారించారు. కానీ ఆమె తమ దగ్గర లేదంటూ మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. మరి అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత మీడియా ప్రతినిధుల కళ్ళు గప్పి, ఎందుకంటే గత 4 రోజులుగా రిపోర్టర్లందరూ కూడా అదే కంచికిచర్ల పోలీస్ స్టేషన్ దగ్గర శిఖా చౌదరి ఉన్న చోట కళ్ళు కాయలు కాసేలా అక్కడే కాపలా కాస్తూ ఉన్నారు. పోలీసుల కంటే ఎక్కువగా ఈసారి మీడియా ప్రతినిధులే శిఖా చౌదరి చుట్టూ కాపలా కాస్తున్నారు. ఆమెను ఎప్పుడు తీసుకొస్తారో ఆమె గురించి సమాచారం తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అదే కంచికిచర్ల పోలీస్ స్టేషన్లో శిఖా చౌదరి ఉన్న చోట ఇష్టం వచ్చినట్టుగా దోమలు బీగుతున్నా కూడా
రాత్రి అంతా చలిలోనే ఆ దోమలతో కుట్టించుకుంటేనే రిపోర్టర్లందరూ ఆ పోలీస్ స్టేషన్ ముందు పడిగాపులు కాశారు. అయితే మీడియా ప్రతినిధి కళ్ళ వెంట శిఖా చౌదరి పడకుండా పోలీసులు ఎందుకు అంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు, ఎందుకు అంత సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు, ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. అర్ధరాత్రి గత 4 రోజులుగా ఆమెను విచారించిన తర్వాత 12 గంటల తర్వాత మీడియా ప్రతినిధులు ఆ పోలీస్ స్టేషన్ బయట ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా అర్థం కాకుండా స్టేషన్ లోపల పూర్తిగా లైట్లు తీసేసి స్ట్రీట్ లైట్లు మొత్తం కూడా తీసి పోలీసు వాహనంలో శిఖా చౌదరిని ఎక్కించుకుని ఇబ్రహీంపట్నం రింగు వైపు తీసుకెళ్లి అక్కడి నుంచి మళ్లీ మలుపు తిప్పి ఆ తర్వాత ఇంకొక వైపు పోలీసు వాహనాన్ని మళ్లించి మీడియా ప్రతినిధులందరూ ఆ వాహనం వెంట పరుగులు తీసుకుంటూ వెళ్తే వాళ్ళందరినీ కూడా డైవర్ట్ చేసి ఆ తర్వాత ఇబ్రహీంపట్నం రింగు నుంచి మళ్లీ వచ్చి అక్కడి నుంచి శిఖా చౌదరిని దింపి ఒక ప్రైవేటు వాహనంలో ఆమెను ఎక్కించి జగ్గయ్యపేటలో ఉన్న రామ్కో సిమెంట్ గెస్ట్ హౌస్ కి తరలించడం అనేది. ఎందుకు ఇంత జాగ్రత్తలు? శిఖా చౌదరిని మీడియా ప్రతినిధులు చూస్తే తప్పేంటి? కేసు విచారణ కోసం తీసుకొచ్చామని చెప్తే తప్పేంటి? ఎందుకు శిఖా చౌదరి విషయంలో ఇంత 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 ఎంత పర్సనల్గా పోలీసులు వ్యవహరిస్తున్నారు అన్నది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. అందరికీ వచ్చే అనుమానం కూడా ఇప్పటి వరకు 4 రోజుల నుంచి శిఖా చౌదరి మీడియా పోలీసుల అదుపులోనే ఉందని అందరికి ఓపెన్ సీక్రెట్ అది. సో అయినా కూడా సహజంగా నిందితుల్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చేటప్పుడు, కోర్టుకు తీసుకొచ్చేటప్పుడు, తిరిగి తీసుకెళ్లేటప్పుడు వాళ్ళ విజువల్స్ అన్ని కూడా మీడియా ప్రతినిధులు తీసుకుంటూ ఉంటారు. సో అయినా కూడా ఈ విషయంలో శిఖా చౌదరిని తీసుకొచ్చేటప్పుడు కానీ రాత్రి ఆమెను తీసుకెళ్లేటప్పుడు కానీ మీడియా కంట పడకుండా ఎందుకు ఇంత కేర్ తీసుకుంటున్నారనేది ఎవరికి అర్థం కాకుండా ఉంది. మరి దీనికి విషయంలో శిఖా చౌదరి విషయంలో పోలీసులు ఏం సమాధానం చెప్తారన్నది కూడా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఈ కేసులో సాయంత్రం ప్రెస్ మీట్లో శిఖా చౌదరిని నించోబెడతారా, శిఖా చౌదరిని చూపిస్తారా అన్నది కూడా మనకు తెలియాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్రధానంగా శిఖా చౌదరి పాత్ర లేదని క్లీన్ చిట్ ఇచ్చేసి ఆమె అమాయకురాలని పోలీసులు చెప్పేస్తారా, కేవలం రాకేష్ రెడ్డి మాత్రమే పాత్రధారి సూత్రధారి అని తేల్చబోతున్నారా? ఈ రెండింటి విషయాల్లో మన క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఇక దీనితో పాటు ఇక్కడ మనం అశోక్, కొద్దిసేపటి క్రితం వరకు కూడా రాకేష్ ని శిఖా చౌదరిని అదే సిమెంట్ ఫ్యాక్టరీలో ఎదురెదురుగా కూర్చోపెట్టి విచారణ చేశారు పోలీసులు అని అన్నారు. కానీ ఇప్పుడు రాకేష్ ఒక్కడిని అరెస్ట్ చేసి నందిగామ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం శిఖా చౌదరి ఎక్కడుంది? ఆమెను ఈ కేసు నుంచి ఇంకా పూర్తిగా పక్కకు పెట్టినట్టే అనుకోవచ్చా? ప్రస్తుతానికి దాదాపుగా అదే జరుగుతున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. శిఖా చౌదరిని ఏదైతే జగ్గయ్యపేటలో ఉన్న రామ్కో సిమెంట్ గెస్ట్ హౌస్ కి తరలించారు, అక్కడ ఆల్రెడీ రాకేష్ రెడ్డి ఉన్నాడు. రాకేష్ రెడ్డిని శిఖా చౌదరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి ఈ కేసుకు సంబంధించి కొంత విచారించినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఇష్యూ ఏంటంటే, ఒకటి శిఖా చౌదరిని దాదాపుగా ఈ కేసు నుంచి తప్పించినట్టుగా, ఆమెకి ఏమీ సంబంధం లేనట్టుగా పోలీసులు అయితే ఇప్పటివరకు ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నారు. కానీ ఇస్తున్న సమాచారాన్ని బట్టి మనకు కొంత తెలుస్తూ ఉంది. అధికారికంగా ప్రకటించే వరకు, ప్రెస్ మీట్ పెట్టే వరకు మనకైతే తెలియదు. ఎఫ్ఐఆర్లో కూడా ఆమె పేరు చేర్చినట్టుగా కూడా మనకి ఎక్కడ కనిపించట్లేదు. ఒకవేళ నిజంగా అదే పరిణామం జరిగితే శిఖా చౌదరి పాపం ఏమీ లేదు, ఆమె అమాయకురాలని పోలీసులు తేల్చిన క్రమంలో ఇప్పుడు ప్రశ్నలు, జనాలు అడుగుతున్న ప్రశ్నలకి పోలీసులు ఏమని సమాధానం చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏదైతే ఒకవేళ విచారణలో కనుక రాకేష్ రెడ్డి ఖచ్చితంగా శిఖా చౌదరి మీద కడుపు మంట ఉంటుంది. ఎందుకంటే రాకేష్ రెడ్డి ఈరోజు కేసులో ఇరుక్కున్నాడు అంటే, జయరామును హత్య చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే దానికి మూల కారణం ఖచ్చితంగా శిఖా చౌదరి. ఇది ఎవరు కాదనలేని మాట వాస్తవం. శిఖా చౌదరితో అతను డేటింగ్ చేయటం వల్ల, అతని సాన్నిహిత్యం పెంచుకోవటం వల్ల, ఆమెను పెళ్లి చేసుకోవాలని అనటం వల్ల ఆమెకు విపరీతంగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాడు. దుబాయ్ వరకు తీసుకెళ్లాడు, ఆమెను విలాసాలను ముంచెత్తాడు, ఆమెకి బంగారు నగలు కొనిపెట్టాడు. సో 3 నుంచి 4 కోట్ల వరకు ఆమె కోసం విపరీతంగా రాకేష్ రెడ్డి ఖర్చు పెట్టాడు. ఇదంతా కూడా తెలిసిందే. ఆ డబ్బులన్నీ ఏదైతే చిగురుపాటు చేయడం, నేనిస్తాను, నువ్వు శిఖా చౌదరి జోలికి రావద్దు అని ఒప్పందం కుదిర్చాడు, అగ్రిమెంట్ కూడా రాసిచ్చాడు. ఈ నేపథ్యంలో హత్యకు మూల కారణం ఏంటి అని మనం ఒకసారి ఆలోచిస్తే చిన్న కామన్ లాజిక్, శిఖా చౌదరితో కనుక రాకేష్ రెడ్డికి పరిచయం కాకుండా ఉండుంటే, శిఖా చౌదరిని పెళ్లి చేసుకోవాలని అనుకోకుండా ఉండే, శిఖా చౌదరితో దుబాయ్ వెళ్ళి మరి ఎంజాయ్ చేయకుండా ఉంటే, శిఖా చౌదరి అనే పాత్ర ఈ ఎపిసోడ్లో లేకుండా ఉండుంటే రాకేష్ రెడ్డి, చిగురుపాటి జయరాం మధ్య అండర్స్టాండింగ్ ఈ రోజు కూడా బాగానే ఉండేది. ఎందుకంటే ఎంతోమంది క్రిమినల్స్తో, ఎంతోమంది పొలిటికల్ లీడర్స్తో, ఎంతోమంది కాంట్రాక్టర్స్తో, ఎంతోమంది వ్యాపారస్తులతో ఈ రాకేష్ రెడ్డి ఇప్పటికీ కూడా బ్రోకర్ పనులు చేస్తూనే ఉన్నాడు. వాళ్ళందరి తరపున సెటిల్మెంట్లు చేస్తూనే ఉన్నాడు, వాళ్ళందరినీ బెదిరిస్తూనే ఉన్నాడు, ఎన్నో పనులు చేస్తున్నాడు, వాళ్ళకి కావాల్సిన పనులు చేసి పెడుతున్నారు. అందరూ చేయలేనివి పోలీస్ స్టేషన్లో కేసులు ఉంటే వాటిని ఎత్తేయడానికి ఇతనే వకాలతో పుచ్చుకుని వాటన్నిటి కూడా సాయం చేసి పెడుతూ ఉన్నాడు. తద్వారా వాళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు. కానీ దాదాపు 30కి పైగా కేసులు ఉన్న రాకేష్ రెడ్డి ఎక్కడా ఎవరిని హత్య చేసిన సందర్భాలు మాత్రం లేవు. మరి చిగురుపాటి జయరాంని హత్య చేయాల్సిన పరిస్థితి వరకు వచ్చింది అంటే దానికి మూల కారణం ఇక్కడున్న మహిళ పాత్ర, అదే శిఖా చౌదరి పాత్ర. సో అందువల్ల
శిఖా చౌదరి తీసుకున్న డబ్బుల కోసం చిగురుపాటి జయరామని బలవంతం చేయడం, అతను డబ్బులు ఇవ్వకపోవడంతో అతను కొట్టాడు అనుకుందాం, ఆ కొట్టం వల్లే చనిపోయాడు అనుకుందాం. మరి శిఖా చౌదరి పాత్ర లేదు అని మనం ఎట్లా, ఈ కేసులో లింకు లేదు అని ఎట్లా చెప్పగలుగుతాం అన్నదే ప్రధానమైన ప్రశ్న. సో ఈ కోణంలో ఇంత జరిగిన తర్వాత ఇప్పటికీ కూడా రాకేష్ రెడ్డి శిఖా చౌదరి గురించి ఏమీ చెప్పడు అని అనుకోవటానికి వీల్లేదని భావించాల్సి ఉంటుంది. శిఖా చౌదరి మీద పూర్తిగా కడుపు మంటతో ఉన్నాడు, శిఖా చౌదరి మీద కోపంతో ఉన్నాడు, శిఖా చౌదరి మీద బాధతో ఉన్నాడు. అమ్మాయి మోసం చేసిందన్న బాధతో ఉన్న రాకేష్ రెడ్డి పోలీసు విచారణలో ఆమె ఏమేం చేసింది, ఎంతలో తనను ముంచింది, ఎంత డబ్బులు ఖర్చు పెట్టించింది, ఈ విషయాలు కూడా ప్రధానంగా విచారణలో ఖచ్చితంగా చెప్పే అవకాశం ఉంటుంది. అయినా కూడా రాకేష్ రెడ్డి శిఖా చౌదరి గురించి చెప్పినా కూడా పోలీసులు శిఖా చౌదరికి క్లీన్ చిట్ ఇచ్చి ఈ కేసులో ఆమెను ఇన్వాల్వ్ లేకుండా, ఈ కేసుతో లింక్ లేకుండా బయటకు పంపించారని అనుకుందాం. అప్పుడు పోలీసులు ఖచ్చితంగా ఇబ్బందికరమైన ప్రశ్నలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సరే, రాకేష్ రెడ్డి విషయాన్ని పక్కన పెడదాం. ఇన్వెస్టిగేషన్లో అసలు శిఖా చౌదరి గురించి చెప్పినా కూడా కేసును తప్పుదోవ పట్టించడానికి కావాలని ఆమె తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. వాటిని క్రైటీరియాగా మేము ఎలా తీసుకుంటాం, ఆధారాలు లేకుండా ఒక ఆడదాన్ని కేసులో ఎలా ఇరికిస్తాం, ఆ తర్వాత జరిగే పరిణామాలకు మేము కదా రెస్పాన్సిబిలిటీ, ఆమె జీవితాన్ని ఎట్లా నాశనం చేస్తామని పోలీసులు ప్రశ్నిస్తున్నారు ప్రస్తుతం. సో అదంతా పక్కన పెడదాం రాకేష్ రెడ్డి వ్యవహారాన్ని. మరి చిగురుపాటి జయరాం భార్య పద్మశ్రీ లేవనెత్తుతున్న ప్రశ్నలకి పోలీసులు ఏమని సమాధానం చెప్తారు? ఇప్పుడు శిఖా చౌదరికి క్లీన్ చిట్ ఇచ్చి ఆమెను బయటికి పంపించేస్తే చిగురుపాటి జయరాం భార్య పద్మశ్రీ ఊరుకుంటుందా? పోతే పోయిందిలే, ఆడపిల్ల పాపం బయటపడేస్తే మంచిదేలే అని ఆమె క్షమిస్తుందని ఎందుకు అనుకుంటాం మనం? సహజంగా శిఖా చౌదరి గురించి పద్మశ్రీకి అందరికంటే ఎక్కువగా తెలుసు. శిఖా చౌదరి వల్ల పద్మశ్రీ కూడా ఇబ్బంది పడ్డారన్న విషయం ఓపెన్ సీక్రెట్. చిగురుపాటి జయరాంకు సంబంధించిన ఆస్తుల వ్యవహారాలన్నీ ప్రస్తుతం శిఖా చౌదరి చూస్తున్నారన్న విషయం కూడా అందరికీ తెలిసింది. ఏదైతే ఎక్స్ప్రెస్ టీవీ పెట్టినప్పటి నుంచి కోస్టల్ బ్యాంకుకి సంబంధించిన స్టేక్ విషయం కావచ్చు, ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కావచ్చు, గ్లాస్ కంపెనీలకు సంబంధించి కావచ్చు, అన్ని వ్యవహారాల్లో తలదూర్చింది. ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్ని కూడా చూసింది ప్రస్తుతం శిఖా చౌదరి. సో శిఖా చౌదరికి చిగురుపాటి జయరాం భార్య పద్మశ్రీకి మధ్య కొంత క్లాష్ కూడా ఉంది. సో ఆమె అసలు శిఖా చౌదరితో మాట్లాడుతుందో లేదో కూడా గ్యారంటీ లేదు. ఇలాంటి సందర్భంలో అలాంటి శిఖా చౌదరిని ఏమీ లేదు ఆమె పాత్రాన్ని క్లీన్ చిట్ ఇచ్చి బయటికి పంపించేస్తే పద్మశ్రీ ఊరుకుంటుందని మనం ఎక్కడా కూడా అనుకోవడానికి వీల్లేదు. నిన్న ఆవిడ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో కానీ, మీడియాతో మాట్లాడిన సందర్భంలో కానీ చెప్పిన మాట ఒక్కటే. ఏదైతే చిగురుపాటి జయరాం పదే పదే చెప్తుండేవారు తన చెల్లి నుంచి తనకు ప్రాణహాని ఉంది అని. ఆ చెల్లి ఎవరు? సుశీల. ఆ సుశీల ఎవరు అని ఆలోచిస్తే శిఖా చౌదరి తల్లి. అంటే ఆల్మోస్ట్ తన చెల్లెల నుంచి ప్రాణహాని ఉంది అని స్వయాన చిగురుపాటి జయరాం భార్యనే బయటికి చెప్తున్న నేపథ్యంలో శిఖా చౌదరి మీద కూడా ఆమెకు ఆటోమేటిక్గా అనుమానాలు వస్తాయి. బంధువులే ఏదో ఒక రోజు తనని హత్య చేస్తారనో, లేకపోతే బంధువుల నుంచి ప్రాణహాని ఉందని స్వయంగా చిగురుపాటి జయరాం చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు పద్మశ్రీ అంత తేలిగ్గా ఈ విషయాన్ని వదిలిపెడుతుందని, న్యాయం కోసం పట్టుబడకుండా ఉంటుందని మనం ఎక్కడ కూడా భావించడానికి వీల్లేదు. అదే క్రమంలో ఎక్స్ప్రెస్ టీవీకి సంబంధించిన వ్యవహారంలో శిఖా చౌదరి జోక్యం ఎక్కువైపోవడంతో ఆమెను ఆ ఛానల్ నుంచి తప్పించామని కూడా నిన్న పద్మశ్రీ చెప్తున్నారు. ఈ కోణంలో ఇప్పుడు ప్రెస్ మీట్కి ముందు, ప్రెస్ మీట్ తర్వాత అన్నట్టుగా చిగురుపాటి జయరాం హత్య కేసుని మనం చూడాల్సి ఉంటుంది. ప్రెస్ మీట్ వరకు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, ప్రెస్ మీట్ తర్వాత అంటే ప్రెస్ మీట్లో జయరాం ఏదైతే శిఖా చౌదరి ఉంటే ఒకలా ఉంటుంది కథ అంతా. శిఖా చౌదరి కనుక క్లీన్ చిట్ బయటకు వెళ్ళిపోతే, క్లీన్ చిట్ ఇచ్చి బయటకు పంపించేస్తే అప్పుడు కథ అంతా కూడా వేరుగా ఉంటుంది. అయితే అశోక్, ఈ విషయంలో శిఖా చౌదరి పాత్ర ఏమిటి అనేది కాసేపు మనం పక్కన పెడితే, రాకేష్ చెప్పిన కథనం అంటే ఎలా హత్య చేశాడు, ఎప్పుడు హత్య చేశాడు, తర్వాత ఎక్కడికి తీసుకెళ్లాడు, అక్కడి నుంచి ఏం చేశాడు అని ఒక కథనం చెప్పాడు. అది పోస్ట్ మార్టం రిపోర్ట్ కి సింక్ అవుతుందా? అలాగే పోలీసులు ఈ విషయాన్ని రీకన్స్ట్రక్షన్ చేసి అసలు అతను ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాడు ఏంటి అనేది రీకన్స్ట్రక్షన్ చేసి చూసే అవకాశం ఉందా కన్ఫర్మ్ చేసుకోవడానికి రాకేష్ చెప్పిన విషయం? రాకేష్ రెడ్డి చెప్పిన కథనం స్క్రీన్ ప్లే కూడా అయ్యి ఉండొచ్చు. కేసులో ఖచ్చితంగా కేసును పక్కదోవ పట్టించడానికి చెప్పే కథనం కూడా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే అతను క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి, క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి పైన ఎన్నో కేసులు ఉన్నాయి. ఇన్ని కేసులున్న వ్యక్తి ఖచ్చితంగా ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి కూడా అనేక రకాల కొత్త ఎత్తుగడలు వేసే అవకాశం ఉంటుంది. అతను గతంలో ఎంతోమందిని ముంచాడు, ఎంతోమంది దగ్గర బ్రోకర్గా పనిచేశాడు, ఇంకెంతో మందిని బెదిరించి తాను తెలంగాణకు సంబంధించిన మంత్రి కొడుకునని చెప్పి కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేశాడు. అలాగే ఏదైతే కుత్బుల్లాపూర్ సంబంధించిన ఒక ప్రజాప్రతినిధి బంధువులంటూ అతని పేరు చెప్పి డబ్బులు వసూలు చేశాడు. ఒక బట్టల షాపుకు సంబంధించిన యజమాని బ్లాక్మెయిల్ చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక సినిమా హీరోయిన్ ఏకంగా వ్యభిచార కోపంలోకి దించాడు. ఆ కేసులో అరెస్ట్ అయ్యాడు. సో ఎన్నో కేసులు హైదరాబాద్లో ఉన్న దాదాపు అన్ని పోలీస్ స్టేషన్లు అతని పైన కేసులు ఉన్నాయి. ఎన్నో చీటింగ్ కేసులు ఉన్నాయి. ఇలాంటి నేరాల్లో ఆరితేరిన రాకేష్ రెడ్డి
ఇప్పుడు జయరామును హత్య చేసిన విధానంపై చెప్పిన కథనం కూడా బహుశా స్క్రీన్ ప్లే అయి ఉండొచ్చు. దానిలో ఇదంతా కూడా క్రైమ్, సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ని తలపించేలా, బహుశా చాలా హర్రర్ సినిమాలో లేకపోతే ఇది ఏదో థ్రిల్లర్ సినిమాల్లో బహుశా చాలా ఎక్కువగా రాకేష్ రెడ్డి చూసేవాడు కూడా. అందుకని ఆ క్రిమినల్ మైండ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎంతలా అంటే జయరాముని చంపిన విధానం మనం ఇక్కడ కొన్ని నమ్మొచ్చు, కొన్ని నమ్మటానికి వీలు లేకుండా ఉన్నాయి. అతను చెప్తున్నది ఏంటి, డబ్బులు ఇవ్వాలి. ఆ డబ్బులు ఇవ్వాల్సిన విషయంలో చాలా కాలం నుంచి జయరాం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు. ఆ ఇబ్బంది పెడుతున్నందుకు అతను గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చాను, అయినా కూడా ఇవ్వటం లేదు. చివరికి ఏం చేశాడు, పోలీసులు చెప్తున్న కథనం ప్రకారం, రాకేష్ రెడ్డి చెప్పిన కథనం ప్రకారం చిగురుపాటి జయరాంని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్న తన ఇంటి దగ్గరికి రప్పించడానికి కూడా అతను క్రిమినల్ మైండ్ని అప్లై చేశాడు. మామూలుగా తాను ఫోన్ చేస్తే రాడు అన్న ఉద్దేశంతో చిగురుపాటి జయరాంకున్న అమ్మాయిల బలహీనత ఏదైతే ఉందో, ఎవరు అమ్మాయి ఫోన్ చేసినా కూడా ఇమ్మీడియట్గా నిమిషాల్లో చిగురుపాటి జయరాం అక్కడికి వాళ్తాడు అనేది రాకేష్ రెడ్డి చెప్తున్న కథనం. సో ఈ నేపథ్యంలో అమ్మాయిల పిచ్చ విపరీతంగా ఉన్న, కామవాంఛలతో విపరీతంగా ఉన్న చిగురుపాటి జయరాంకు అదే అమ్మాయిలను ఎరగా వేశాడు రాకేష్ రెడ్డి నిన్న చెప్తున్న కథనం ప్రకారం. ముఖ్యంగా తాను డైరెక్ట్గా పిలిస్తే రాడన్న ఉద్దేశంతో ఒక వాట్సాప్ క్రియేట్ చేశాడు ఒక నంబర్ని. ఆ నంబర్లో ఒక అందమైన అమ్మాయి ఫోటోని డీపీగా పెట్టాడు. అదే అందమైన అమ్మాయి ఫోటోని స్టేటస్ కింద పెట్టాడు. ఆ అమ్మాయి నుంచి చిగురుపాటి జయరాం ఫోన్ నెంబర్కి వాట్సాప్లో చాటింగ్ చేశాడు. మీరు బాగున్నారా అంటూ అందమైన మాటలతో మెస్మరైజ్ చేసే విధంగా ఆ అమ్మాయిని చిగురుపాటి జయరాంకి పరిచయం చేసుకున్నాడు. ఆ అమ్మాయికి రీనా అనే పేరు పెట్టాడు. సో ఆ రీనా అనే అమ్మాయి నిజంగా ఉందేమని అనుకుని చిగురుపాటి జయరాం భ్రమపడ్డాడు. సో ఒక అమ్మాయి రీనా అనే అమ్మాయి పిలవగానే వాట్సాప్లో చాటింగ్ చేయగానే చిగురుపాటి జయరాం కూడా నమ్మేశాడు. సో అదే క్రమంలో తాను జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్న ఇంట్లో ఖాళీగా ఉన్నాను, అక్కడికి రమ్మని పిలవగానే సాయంత్రం 5 గంటలకి తనతో పాటు ఉన్న గన్మెన్ని, డ్రైవర్ని కూడా పక్కన పెట్టి, అది కూడా రాకేష్ రెడ్డి వాట్సాప్లో పెట్టిన కండిషన్ ఏదైతే రీనా అనే అమ్మాయి పేరుతో చాటింగ్ చేసిన సందర్భంలో అతను చేసిన కండిషన్ ఏంటంటే, మీరు ఒక్కరు మాత్రమే రావాలి సింగిల్గా కారులో, డ్రైవర్ని గన్మెన్ని ఎవరిని రానియొద్దు, వాళ్ళు వస్తే మా ఇల్లు ఆచూకీ తెలిసిపోతుంది, అలా ఆచూకీ తెలిస్తే మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మా కుటుంబం డిస్టర్బ్ అవుతుంది, కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో సింగిల్గానే రావాలని రీనా పేరుతో రాకేష్ రెడ్డి వాట్సాప్ మెసేజ్లు పెట్టాడు. అది నమ్మిన వెంటనే సాయంత్రం సమయంలో ఏదైతే చిగురుపాటి జయరాం రాకేష్ రెడ్డి ఇంటికి వెళ్ళాడు. వాస్తవానికి రాకేష్ రెడ్డి స్వయంగా పిలుచుంటే చిగురుపాటి జయరాం వెళ్ళేవాడు కాదు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి, డబ్బుల విషయంలో వాగ్వాదం జరుగుతుంది. ఇన్ని జరుగుతున్న నేపథ్యంలో రాకేష్ స్వయంగా పిలిస్తే అతను వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి సో రీనా అనే అమ్మాయి పేరుతో అతను పిలవటం, ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. తీరా ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత చిగురుపాటి జయరాంకి డౌట్ వచ్చింది, ఇది రాకేష్ ఇల్లు కదా, పొరపాటున వచ్చానని వెనక్కి తిరిగి వెళ్ళిపోయే క్రమంలో రాకేష్ రెడ్డి అతని స్నేహితులు బలవంతంగా చిగురుపాటి జయరాంని కారులోంచి బయటికి లాగి లోపలికి తీసుకెళ్లి బెడ్రూమ్లో కూర్చోబెట్టారు. ఆ రాత్రి అంతా కూడా చిగురుపాటి జయరాంని రాకేష్ రెడ్డి ఇంట్లో తన బెడ్రూమ్లోనే ఒక విధంగా చెప్పాలంటే కిడ్నాప్ చేసి బంధించి ఉంచారు. అందుకని చిగురుపాటి జయరాం ఆ తర్వాత ఎవరికి టచ్లోకి లేరు. ఆఖరికి తన ఇంటి వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో అతను ఫోన్ చేసినప్పుడు కూడా ఫోన్ ఎత్తలేదు, చిగురుపాటి జయరాం ఫోన్ ఎత్తలేదు. చిగురుపాటి జయరాం దగ్గర ఉన్న ఫోన్ తీసుకుని రాకేష్ రెడ్డి వాచ్మెన్కి మెసేజ్ పెట్టాడు, నేను తర్వాత కాల్ చేస్తాను, మీటింగ్లో ఉన్నానని. ఈ రకంగా డ్రామా అంతా నడిపి రాత్రంతా బంధించి నాకు చచ్చినట్టు ఇప్పటికిప్పుడు డబ్బులు ఇస్తావా లేదా, లేకపోతే నేను ఇంట్లోంచి ప్రాణాలతో బయటకు వెళ్ళడని ఏదైతే జయరాంను రాకేష్ రెడ్డి బెదిరించడం, అదే సమయంలో జయరాం కూడా తనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫోనులు చేసి ఎట్టి పరిస్థితుల్లో తక్షణం కొంత డబ్బులు సర్దండి రాకేష్ రెడ్డికి ఇవ్వాలి అని వాళ్ళందరినీ బతిమాలుకోవడం. 1 కాదు 2 కాదు 10 మందికి పైగా రాకేష్ రెడ్డి వాళ్ళకి తెలిసిన బంధువులకు కావచ్చు, తన దగ్గర పనిచేసే ఉద్యోగులకు కావచ్చు, అందరికీ కూడా ఫోనులు చేసుకుని డబ్బులు ఇవ్వమని బతిమాలిన పరిస్థితి ఉందని రాకేష్ రెడ్డి స్వయంగా నిన్న పోలీసు విచారణలో చెప్పడం జరిగింది. ఎవరు కూడా చిగురుపాటి జయరాంకి అప్పటికప్పుడు డబ్బులు అడ్జస్ట్ చేయడానికి ముందుకు రాకపోవడంతో చివరికి ఒకే ఒక వ్యక్తి తన కోస్టల్ బ్యాంకు, తన బ్యాంకులోనే మేనేజర్గా పనిచేసి రిటైర్డ్ అయిన ఈశ్వర్ ప్రసాద్ అనే వ్యక్తి మాత్రం స్పందించాడు. అతనితో చిగురుపాటి జయరాంతో ఉన్న సాన్నిహిత్యం కావచ్చు, గౌరవం కావచ్చు, ఆ నేపథ్యంలో ఒక 6 లక్షల వరకు తాను ఇస్తానని, అడ్జస్ట్ చేస్తానని ఆ డబ్బులు తీసుకుని దస్పల్లా హోటల్ దగ్గరికి రావటం, అక్కడికి రాకేష్ రెడ్డి తన మనిషిని పంపించి ఆ డబ్బులు తీసుకోవడం, ఇదంతా కూడా జరిగింది. ఇంత స్క్రీన్ ప్లే నడిపిన వ్యక్తి ఆ తర్వాత డెడ్ బాడీని ఇక్కడికి తీసుకొచ్చే క్రమంలో కూడా డెడ్ బాడీని బయట పెట్టుకుని బీరు బాటిల్ కొనుక్కుని బీరు తాగి ఆ తర్వాత బీరుని చిగురుపాటి జయరాం నోట్లో పోసి అతను ఏదైతే తాగిన మైకంలో కారు నడిపి యాక్సిడెంట్కి గురయ్యాడో అలా చనిపోయాడని సీన్ క్రియేట్ చేయాలనుకుని ఇంత డ్రామా నడిపిన రాకేష్ రెడ్డి సో ఇప్పుడు కేసును తప్పుదోవ పట్టించడానికి కూడా అనేక రకాల కథనాలు చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి సాయంత్రం పోలీసులు ఏం చెప్తారో చూద్దాం. అందుకనే నేను అంటుంది చిగురుపాటి జయరాం హత్య కేసు అనేది నందిగామలో పెట్టే ప్రెస్ మీట్కి ముందు, ప్రెస్ మీట్ తర్వాత అని 2 భాగాలుగా చూడాల్సి ఉంటుంది. ప్రెస్ మీట్ ముందు జరుగుతున్న పరిణామాలన్నీ ఇవి, ప్రెస్ మీట్ తర్వాత జరగబోయే పరిణామాలు ఏంటనేది సాయంత్రం మనకు క్లారిటీ వస్తుంది.